నమస్కారం వెల్కమ్ టు సష టీవీ న్యూస్. సష టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గణేష చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, శ్రీహరి దంపతులు పాల్గొని పరిపాలన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. వినాయకుడి ఆశీర్వాదములతో జిల్లా అభివృద్ధి పదంలో నడవాలని జిల్లా కలెక్టర్ కోరారు. అలాగే నంద్యాల పట్టణంలోని దేవాలయాల్లో, కాలనీలలో, అపార్ట్మెంట్లలో, విద్యాసంస్థల్లో, గృహాల్లో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. పలు చోట్ల ప్రత్యేకమైన రీతిలో పర్యావరణ హిత గణేశులను ఏర్పాటు చేశారు. వారి యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సర్వ విఘ్నాలను అధిగమించి జయమును కలిగించే వినాయకుడి ఆశీర్వాదములతో జిల్లా అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బుద్ధి సిద్ధినిచ్చి దుఃఖాన్ని నివారించి సంతోషాన్ని కలిగించే గణేశుడు జిల్లా ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు విద్యా బుద్ధులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ, కలెక్టరేట్ ఏవో రవి, అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొత్త భావనతో వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠ అయిన తర్వాత అన్నజనానికి రోజున ఆ స్వామి యొక్క స్వామి మీద ఉన్నటువంటి రకరకాల వస్తువులన్నీ కూడా ప్రజలకి, భక్తులకి అందించి అవి ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నాము. సూర్య గారిని, అలాగే శ్రీనివాసు గారిని, వారి బృందాలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పర్యావరణంలో పరిరక్షణ భాగంగా పెద్ద విగ్రహాన్ని ఇక్కడ వచ్చి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంచి నిమజ్జనానికి ఒక సాంప్రదాయం ప్రకారం విగ్రహాలను చర్యలో పెట్టడం చాలా మంచి విషయం. అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే భవిష్యత్తులో కూడా మంచి మంచి ఆలోచనలు ముందుకు సమితి వారిని కోరుతూ నాకు ఒక సంవత్సరం దర్శనం దాకా ఇస్తుంది.
నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి తెలిసిందే గత 12 సంవత్సరములుగా పర్యావరణానికి అనుగుణంగా ఎక్కడా చేయనటువంటి మహాగణపతి స్వరూపాన్ని ఈ సంవత్సరం పంచముఖంతో అక్రోట్ కాయలతో మహాస్వరూపాన్ని తయారు చేసి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం అనేది ప్రతి సంవత్సరం మీ విశేష ఆదరణతో లోక కళ్యాణార్థం పర్యావరణానికి అనుకూలంగా మేము చేస్తున్న ఈ యొక్క బృహత్ కార్యంలో ఈ సంవత్సరం అనగా 12వ మహాస్వరూపంగా ఈ సంవత్సరం శ్రీ పంచముఖ బృహచ్చద మహాగణపతిగా కొలువు తీరారు స్వామివారు. ఈ పంచముఖ బృహచ్చద మహాగణపతి యొక్క స్వరూపంలో ముఖ్యంగా వాల్నట్స్, బృహచ్చద అంటే సంస్కృతంలో వాల్నట్స్ అని అంటారు. ఈ యొక్క వాల్నట్స్ మరియు పంచముఖంలో భాగంలో పంచముఖుడు అట్లా అంటే పంచశుభాలు అందరికీ జరగాలని చెప్పనేసి ఈ సంవత్సరం యొక్క కాన్సెప్ట్ పంచముఖుడిగా స్వామివారు వెంచేశారు. పంచశుభాలు అట్లా అంటే అందరికీ శుభంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరి ఏకాగ్రత పెంపొందించాలని, అందరికీ బుద్ధి ప్రసాదించాలని, అందరికీ శక్తి ప్రసాదించాలని, అంటే ఈ 5 యొక్క శుభాలతో మానవుడు ఎవరినైనా ఎదిరించవచ్చు, ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఈ సంవత్సరము ఈ యొక్క పంచద్రవ్యాలు అంటే జాపత్రి అనుకోండి, దాల్చిన చెక్క అనుకోండి, అనాస పువ్వు అనుకోండి, మామూలుగా ఈ యొక్క మరాఠీ మొగ్గ, ఈ ద్రవ్యాలన్నీ కూడా మన మానవాళికి ఉపయోగపడే ఆయుర్వేదంలో ఇమ్యూనిటీ సిస్టమ్, మన రోగ నిరోధక శక్తికి పెంపొందిస్తాయి. కాబట్టి ఇంత మహాస్వరూపాన్ని చేయించినందుకు ప్రతి దాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మహాస్వరూపాన్ని ఈ 5 రోజులు నంద్యాల కట్టుబాటు ప్రకారం 11వ తేదీ వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ పెద్ద స్వామికి నిమజ్జనం ఉండదు కాబట్టి 11వ తేదీ కూడా రాత్రి వరకు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులు మరియు మీ చుట్టుపక్కల వారికి అందరికీ తెలియజేసి మహాస్వరూపాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని మా ప్రార్థన. శ్రీమతి కసిటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా ఇక్కడ పాంచాన్నిక 5 రోజుల పాటు జరిగేటువంటి గణపతి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏంటయ్యా అంటే స్వయంగా మట్టితో తయారు చేస్తారు. ఈ మట్టితో తయారు చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఈ యొక్క విశ్వవ్యాపారికంతా కూడా ప్రకృతి సిద్ధంగా ఉండేటటువంటిది మట్టి. ఆ మట్టితో చేయడం చేత ఆ తర్వాత మనం నిమజ్జనం చేస్తాము, చెరువులో వేస్తాము. ఆ చెరువులో ఉన్నటువంటి చేపలు అలాగే జీవరాశులన్నీ కూడా సకల ఇటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండేలా చూసేటువంటి మట్టితో చేసేటువంటిది. కాబట్టి ఇక్కడ చేయడం చేత, మట్టితో చేయడం చేత, పూజ చేయడం చేసుకోవడం చేత స్వామివారి అనుగ్రహం కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే అతివృష్టి అనే ఎక్కువగా ఉంది కాబట్టి అలా చేయడం చేత స్వామివారి అనుగ్రహం ఉండి ఇట్లా విజయవాడలో కూడా మన అతివృష్టి వర్షాలు ఎక్కువగా పడి చాలా ఇబ్బందులు జరిగాయి. లోక కళ్యాణార్థం కోసం మేము ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తున్నాము. మా సంకల్పం అంతా కూడా లోక కళ్యాణార్థం అందరూ సుభిక్షంగా ఉండాలని. అలాగే ఈ యొక్క 5 రోజుల పాటు జరిగే భాగంగా 3వ రోజున ఇక్కడ అత్యంత వైభవపేతంగా సుమారుగా 51 జంటలతో ఇక్కడ హోమగుండాలు ఏర్పాటు చేశారు. మహాగణపతి లోక కళ్యాణార్థం అంతా సుభిక్షంగా ఉండడం కోసము గణపతి హోమాలంతా కూడా విశేషంగా విజయవాడలో జరిగినటువంటి విపత్తు అటువంటి అనర్థాలు జరగకుండా ఉండడం కోసము లోక కళ్యాణార్థం కోసం ఇక్కడ చక్కగా హోమాలు నిర్వహించడం జరిగింది. అందులో ఎవరైనా పాల్గొనవచ్చును. తీర్థప్రసాదాలు తీసుకొని
స్వామివారి కృపా కటాక్ష వీక్షణకు ఎలవేళ ఉండేలాని నమస్కారం తెలియజేస్తున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నిర్వహణలో శ్రీ వరసిద్ధి వినాయక 38వ వార్షికోత్సవ ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కాన్సెప్ట్తో మీ ముందరికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ మహాగణపతిగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సంవత్సరం ఎండలు ఎంత తీవ్రత స్థాయిలో ఉన్నాయో మనకందరికీ తెలుసు. దానికి ముఖ్య కారణం చెట్లు లేకపోవడము, అడవిని సంరక్షించలేకపోవడము, అడవిలో కూడా చెట్లు నరుకుతూ పోవడం వల్లనే ఇలాంటి విపత్తు రావడం వలన రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తు జరగకుండా అడవి సంరక్షణుడికై గజవాహనునిగా గజనాథుడు అడవిని సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విపత్తు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా గత 8 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతుగా నంద్యాల పట్టణంలో గత 9 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి వస్తున్నాం. బనగానపల్ల మండలం టంగుటూరు గ్రామస్తులు కుంబర మద్దిరెడ్డి గారి వాళ్ళ చేత గత 4 నెలల నుంచి కూడా ఇక్కడనే స్వామివారిని ఏర్పాటు చేశాం. అలాగే గత 25 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా దాదాపు ప్రతి సంవత్సరం కూడా 1500 మట్టి విగ్రహాలను కూడా బాలాజీ కాంప్లెక్స్లో నివసిస్తున్నటువంటి వారికి కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. నంద్యాల పట్టణంలో పొక్కులబట్టి బజార్లో గత 10 ఏళ్ల నుంచిగా యూత్ అందరు కలిసి పిల్లలంతా కలిసి అంగరంగ వైభవంగా ప్రతి ఇయర్ కొత్త తరహాగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలానే ఈసారి కళ్యాణ మహోత్సవము, మళ్ళా వచ్చేసి పుష్పయాగము, హారతులు, హోమము అన్నీ జరుపుకుంటున్నారు. మళ్ళీ వేలంపాటలో నంద్యాలలోనే ఫస్ట్ స్థానంలో ఉంది. ఇదే విధంగా ప్రతి ఇయర్ మన పొక్కులపట్టి బజార్ ముందంచెలో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలానే మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖశాంతులతో ప్రజలందరూ ఉండాలని చెప్పేసి ఆ గణేష్ మహారాజ్ని వేడుకుంటున్నాను. కోట వీధి నందు వెలిసిన బ్రహ్మానందేశ్వర స్వామి దేవాలయం దగ్గర ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న గణేష్ సందర్భాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు పాల్గొని గణేశుడు మా అందరికీ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బోలో గణేష్. ఇక్కడ వీధి తరపున యువతంతా కలిసి ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు జరుపుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాల్లో భాగంగా మా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ అందరి ఈ 5 రోజులు గణేష్ ఉత్సవాల్లో పాల్గొని దేవుని కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం. ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా
మా బొన్నాపురం గ్రామంలో రుద్ర గణేష్ వినాయకోత్సవానికి ఇచ్చేసినటువంటి మా నాయకుడు భయాజన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఊరు నుంచి కమిటీ వాళ్ళు అందరూ నా పుల్లయ్య బాబు అయితేనేమి, విశ్వనాథ్ అయితేనేమి, గుండ అయితేనేమి, నాగిశెట్టి ఎంతమంది అయితే ఉన్నారో అందరూ వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు భయాజన్న గారి దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఊర్లో పండగలు చాలా సంతోషంగా అందరూ కలిసికట్టుగా చేసుకోవడము చాలా సంతోషకరం. అదేవిధంగా నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ ఈరోజు పండగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు. జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, పాత్రికేయులకు జిల్లా ఎస్పీ అదిరా సింగ్ రాణా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు వినాయక చవితి పండుగను భక్తి సామరస్యాలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. ప్రజలందరికీ సకల శుభాలు కలిగే విధంగా గణనాథుడు అన్ని వేళలా దీవించాలని, ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. శుక్రవారం అర్ధరాత్రి నంద్యాల పట్టణం చెరుకట్ట వద్ద గల వినాయక ఘాట్ వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. పోలీస్ శాఖ సూచించిన నిబంధనలు కమిటీ వారు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ సూచించే సూచనలు, విధించే నిబంధనలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సంతోషకరమైన వాతావరణంలో వినాయక చవితి పండుగను ప్రజలు జరుపుకొనుటకు ఏర్పాటు చేసినవి అని అన్నారు. కనుక జిల్లాలో వినాయక చవితి మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ వారు పోలీస్ వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డైల్ 100-112లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వినాయక మండపాల ఏర్పాట్లలో కమిటీ వారి నిబంధనలు తప్పకుండా ఆచరించే విధంగా చర్యలు తీసుకోవాలని, వినాయక చవితి రోజు నుండి నిమజ్జనం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.